ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈసారి వచ్చే పౌర్ణమి విశిష్టత ఏమిటి? అసలు ఈ పౌర్ణమి రోజు ఏం చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుందంటారు? ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క రాశిలో పడుతూ ఉంటుంది. ఈసారి వచ్చేటువంటి పౌర్ణమి కన్యా రాశిలో ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే కన్యా రాశిలో చంద్రుడు ఉండగా పౌర్ణమి ఏర్పడుతుంది. సో మనకి అమ్మవారికి సంబంధించిన ఆరాధనా పద్ధతుల్లో అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి ఇట్లా కొన్ని ఉన్నాయి, అష్టమి. వాటిల్లో ప్రత్యేకంగా పౌర్ణమి తిథికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం చెప్పబడింది. అదేవిధంగా పౌర్ణమి తిథిలో చేస్తే అందులో పర్టికులర్గా కన్యారాశిలో చంద్రుడి యొక్క సంచారం జరిగేటప్పుడు చేసినట్లయితే అది ఇచ్చే ఫలితం ఏమిటి అంటే, మనకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది. మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ జన్మలో, కొంతమందికి అనారోగ్య బాధలు ఉంటాయి, మరి కొంతమందికి ఏమో పెళ్ళిళ్ళు అవ్వవు, మరి కొంతమందికి ఏమో ఎప్పుడు ఏదో ఒక అప్పులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, లేదా ఏదో ఒక శత్రు బాధలు ఉంటాయి. ఏదో ఒకటి అంటే ఒకటి రెండు అని కాదు, కుటుంబంతో ఇబ్బందులు ఉంటుంది, లేనట్లయితే సిబ్లింగ్స్తో ఇబ్బంది ఉంటుంది, లేకపోతే ఒక గృహం కట్టుకొని ముందుకు కదలదు, ఏదో ఎందులోనో ప్రాపర్టీ ధనం పెట్టి ఇరుక్కుపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు జరుగుతాయంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మ ఆధారంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ కర్మ అనుభవించడానికే జీవుడు భూమి మీద జన్మనెత్తుతూ ఉంటాడు. ఈ కర్మని తొలగించేటువంటి కాలం అనేటువంటిది అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది, ఇలా పౌర్ణమి రూపంలోని, అమావాస్య రూపంలోని, కొన్ని ఏకాదశుల రూపంలోని. అట్లా ఆ ప్లానటరీ పొజిషన్స్ అలా ఉన్నప్పుడు పర్టికులర్గా పూర్వజన్మ కర్మ అంతా కూడా మనకి ఎక్కడ దాగి ఉంటుందంటే ప్రతి జీవి యొక్క జన్మ లగ్నం నుంచి 6వ స్థానంలో దాగి ఉంటుంది. పూర్వజన్మ కర్మస్థానం అనేటువంటిది 6వ స్థానం. దాన్నే డైలీ లైఫ్ అంటూ ఉంటారు. ఈ డైలీ లైఫ్ స్థానం అనేటువంటిది 6వ స్థానంలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో మీనరాశిలో రవి గురువులు ఉంటూ కన్యారాశిలో చంద్రుడు ఉన్నాడు. ఈ పౌర్ణమికి ఎప్పుడైతే కన్యారాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందో ఈ సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన ఒక పద్ధతి పరంగా కనుక చేసి మంత్రం కనుక చదివినట్లయితే ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ తొలగుతుంది. ఈ పూర్వజన్మ కర్మ తొలగితే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, మనం చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు అని ఒక మాట వింటూ ఉంటాం మనం. ఎన్ని చేసినా అవ్వట్లేదండి, ఏమిటో నా కర్మ ఇలా ఉంది అంటుంటాను చూసారా, నా కర్మ ఇలా ఉంది, నేనేం చేసినా ఫలించట్లేదు అంటుంటాను చూసారా. ఫస్ట్ ఆ కర్మ తొలగాలి. ఆ పూర్వజన్మ కర్మ మనల్ని అడ్డుపడుతూ ఉంటుంది. దానికి ఈరోజు చేసే ప్రక్రియ ఏమిటి అంటే, చక్కగా పాలను తీసుకోవాలి. పాలు వీలైతే వెండి పాత్రలో తీసుకోమని చెప్పారు. ఒక వెండి పాత్ర లేనట్లయితే మామూలు పాత్రలో కూడా తీసుకోవచ్చు, దోషమేం లేదు. వెండి పాత్ర కోసమే పరితపించొద్దు. ఇంకొంచెం స్టీల్లో అయినా పెట్టచ్చు, ఇత్తడి తీసుకోవచ్చు, స్టీల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే మట్టి పాత్ర కూడా తీసుకోవచ్చు, బెస్ట్ అది. ఇంకా ఫస్ట్ ఆ పాత్రని అలంకరణ చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని చక్కగా నీటికి కడిగి అలంకరణ చేయాలి. చేసి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు, మీకు దొరకట్లేదు, ఉన్న వాటిల్లో బెటర్ పాలు తీసుకోండి. స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు తీసుకొని అందులో పోసి, పౌర్ణమి రోజు వెన్నెల చంద్రుడు కనిపిస్తుండాలి. రాత్రప్పుడు చేయవలసిన ప్రక్రియ ఇది. ఓకే, ఆ చంద్రుడు ఎందులో పడతాడు, కొన్నిసార్లు పడినా ఆ ప్రతిబింబం అందులో పడినా పడకపోయినా ఆ పాలని చంద్రుడికి చూపిస్తూ, అంటే కిందన పెట్టి చక్కగా పూలతో అలంకరణ చేయండి. దానికి చుట్టూ ఆ గిన్నెకి చక్కగా పూలతో అలంకరణ చేసి ఒక పీట వేసుకొని మనం కూర్చోవచ్చు. ఆ పీట మీద పెట్టాలి. అది పీటకి ముందుగా పీటని చక్కగా పసుపుతో అలంకరణ చేసి ముగ్గేసి దాని మీద ఇది పెట్టి పూలతో అలంకరణ చేసి, అంటే భక్తిగా శ్రద్ధగా చేయాలి. చేసి ఆ అమ్మవారికి ఆ పాలను సమర్పించి, ఎవరికైనా సగంలో ఆగిపోయిన పనులు ఉంటేనేమో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ చంద్రుడిని చూస్తూ, చంద్రుడే అమ్మవారిగా భావిస్తూ పూర్తిగా లలితా సహస్రనామాలు మొత్తం కనుక చదివినట్లయితే, శాస్త్రము పౌర్ణమి రోజు చేసేటువంటి
ఈ ప్రక్రియకి ఏం చెప్పింది, అందులో ముఖ్యంగా కన్యారాశిలో కానీ సింహరాశిలో కానీ ఉన్నప్పుడు చేయొచ్చు ఈ ప్రక్రియ. పౌర్ణమి జరుగుతున్నప్పుడు చేస్తే ఏం జరుగుతుంది అంటే, కన్యారాశిలో ఉన్నప్పుడు చేసినప్పుడు పూర్వజన్మ కర్మ తొలగిపోతుందని చెప్తుంది. మొత్తం తొలగిపోతుంది ఒక్కటేసారి చేయడం వల్ల. పూర్వజన్మ కర్మ అంటే ఇది అది సంవత్సరానికి ఒకసారే వస్తుంది ఈ కాంబినేషన్, ప్రతిసారి రాదు అది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీకు కన్యారాశిలో పౌర్ణమి ఏర్పడుతుంది. మీకు ఈ నెల ఇప్పుడు నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, మేషంలోకి వెళ్తాడు రవి, తులలో ఏర్పడుతుంది పౌర్ణమి. ఆ నెక్స్ట్ మంత్ వృశ్చికంలో ఏర్పడుతుంది, దాని తర్వాత ధనస్సులో ఏర్పడుతుంది. ఈసారి ఏర్పడినటువంటి పౌర్ణమి ఎక్కడుంది అంటే కన్యారాశిలో ఏర్పడింది. అందుకే చూడండి, మనకి జ్యోతిష్శాస్త్రంలో కూడా బుధుడికి 3, 6 ఆధిపత్యం ఉంటుంది. అంటే 3వ అధిపతి 6వ అధిపతి. బుధుడు అంటే ఎవరు, బుద్ధి, వాక్కు, బంధువర్గం. ఇప్పుడు మనం చూడండి, మన బుద్ధి మన వాక్కుతోనే మన కర్మలన్నీ ఏర్పడతాయి. అరే వాడు బుద్ధి మంచిది కాదు, వాడు సరిగ్గా మాట్లాడు, అది ఎంత మంచిగా మాట్లాడతాడండి అంటూ ఉంటాం. దాంతోనే కదా, దాంతోనే మొత్తం మనకి ఏర్పడే బంధాలన్నీ నిలబడ్డాలన్నా కట్ అయిపోవాలన్నా మన బుద్ధి వాక్కుతోనే. ఆ బుధుడు రాసుల్లో ఉన్నటువంటి చంద్రుడు ఇప్పుడు ఉన్నటువంటి పౌర్ణమి. ఇక్కడ నుంచి ఏమవుద్దంటే, ఈ పౌర్ణమి చేయడం ద్వారా రిలేషన్స్ కానీ, అప్పులు బాధలు తగ్గడం కానీ, పూర్వజన్మ కర్మ తొలగడం కానీ జరుగుతుంది. అయితే ఈ లలితాసహస్రనామాలు ఎప్పుడైతే అక్కడ పెట్టి పఠిస్తామో, ఆ పఠించిన తర్వాత హారతి చూపించి చక్కగా, ఇంకా వీలైతే ఒక 2 పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టి, ఆ పాలని ఇంట్లో వాళ్ళు నైవేద్యంగా స్వీకరించాలి. అంటే కాసిన పాల, పచ్చి పాలన, కాసిన పాలు చూపించాలి. చూపించవచ్చు, తప్పేం లేదు. పచ్చిపాలు కూడా చేస్తారు కొంతమంది, బట్ తప్పేం లేదు. కాచింది పెట్టినా పచ్చిది పెట్టినా తప్పేం లేదు. ఇక్కడ భక్తిగా నివేదన చేయడం అనేటువంటిది ముఖ్యం అక్కడ. అయితే దాని తర్వాత ఆ పాలని ప్రసాదం ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలి. దాన్ని స్వీకరిస్తే ఏమవుద్దంటే, ముఖ్యంగా శాస్త్రం దీనికి మనోవైకల్యం ఏదైనా ఉంటే తగ్గుతుందని చెప్తుంది శాస్త్రం. అంటే మానసికమైన రుగ్మతలు ఉంటాయి. ఇవాళ రేపు టెన్షన్స్ ఎక్కువ మనిషికి. అమ్మో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానండి, స్ట్రెస్ పెరిగిపోయింది అంటుంటారు చూసా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్సే ప్రతి ఒక్కళ్ళు. ఆ స్ట్రెస్ పూర్తిగా తగ్గుతుంది ఈ ప్రక్రియ ద్వారా. అయితే గురుగారు, ఈ పౌర్ణమికి సంబంధించి ఒక చిన్న సందేహము ఏంటంటే, సాధారణంగా పగలు పౌర్ణమి కొన్ని సందర్భాల్లో, రాత్రి పౌర్ణమి ముందు రోజు, ఇలా కొన్ని సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు రెండు రాత్రులు తీసుకోవచ్చు అంటారా? ఓన్లీ ఈ రోజే తీసుకోవాలి. ఓకే, అంటే పగలు ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో ఆ రోజు నైట్ తీసేసుకోవాలి. అయితే రాత్రి పౌర్ణమి ఉంటే ఇంకెక్కువ ప్రాధాన్యత ఇస్తారు పౌర్ణమి విషయంలోని. బట్ పగలు ఉన్నా సరే మనం దాన్ని కూడా తీసుకోవచ్చు, తప్పేం కాదు. చాలా 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 మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు. ముఖ్యంగా మానసిక రుగ్మతలు తొలగడానికి, స్ట్రెస్ తొలగడానికి, అనుకున్న కోరికలు నెరవేరడానికి అద్భుతమైన ప్రక్రియని వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, ఈ పౌర్ణమిని ఈ విధంగా, అంటే గురువుగారు చెప్పిన విధానాలు ఖచ్చితంగా పాటించి నమ్మి చేస్తే మీకున్నటువంటి స్ట్రెస్ తగ్గుతుంది. మానసికమైన రుగ్మతలు అంటే ఏం లేదు, ఆందోళనలు, టెన్షన్స్ పోతాయి. ఇంకా మీరు ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది. కాకపోతే చేయవలసిన విధానాలు ఒక్కసారి జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకుని చక్కగా గురువుగారు చెప్పిన విధంగా ఆచరించండి. అందరూ ఆనందంగా ఉండండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.